ఉండొచ్చు, లేదనుకుంటే బైకులు ఉండొచ్చు. సో ఏదైనా కూడా అది లాంగ్ టర్మ్ బిజినెస్ అనేది కానే కాదు. సో ఉంటారు, అందులోకి వెళ్తారు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు తప్పు తెలుసుకుంటారు. కానీ మళ్ళీ బిజినెస్ లోకి వచ్చి చేద్దాం అనుకుంటే కనుక గేట్లు క్లోజ్ అయిపోతాయి. అంటే ఆ నమ్మకం అనేది పోతుంది అనమాట. ఈ నమ్మకం అనేది పోయిన తర్వాత నీకు అప్లైను వాళ్ళ మీద డిపెండ్ కాదు. ఈయన నాకు ఒక మంచి లీడర్ అనేది ఎప్పటికి కూడా మనసులోకి రాదు. ఎందుకంటే బయటకు వెళ్ళిన వ్యక్తి ఈ రోజు కాదు, రేపటి రోజు ఇంకోటి వస్తే ఇంకో దానిలో కూడా వెళ్ళిపోతారు. అంటే 10 రకాల కంపెనీలు చూడొచ్చు. మనకు ఆల్రెడీ చెప్తాం, సలీం సారే చెప్తాడు, నాకు ఒకటే భార్య. ఎవరైనా ఫోన్ చేసిన అనుకోండి, నాకు పెళ్లి అయిపోయింది సార్, ఒకటే భార్య అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ వెస్టేజ్ తో మనం కమ్యూనికేట్ అయినామంటే వెస్టేజ్ లో సక్సెస్ తీసుకోవాలి. ఈ నెట్వర్క్ ను వదిలేసి ఇంకో దగ్గర నేను ఒక పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేస్తా అంటే అక్కడ మనుషులతో చేస్తామా జంతువులతో చేస్తామా? మనుషులే కదా. మరి ఈ మనుషులతో చేయలేదు, అక్కడ ఉన్న మనుషులతో ఎట్లా చేస్తావు? మరి ఇక్కడ నువ్వు వదిలేసిన వ్యక్తిని అక్కడ ఒక టీమ్ కి నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? నేనున్నానని చెప్పేసి ఇక్కడ పెద్ద టీం క్రియేట్ అయ్యి నీ కింద టీం ఉన్నప్పుడు కూడా నువ్వు వదిలేసినావంటే మరి వీళ్ళ మీద నీ రెస్పాన్సిబిలిటీ ఎంత వరకు ఉంది? సో ఇవన్నీ వదిలేసిన వ్యక్తి బయట ఎక్కడైనా నెగ్గుకు రాగలుగుతాడా? ఆ కమిట్మెంట్ లేదు కదా. సో కాబట్టి ఇలాంటి వ్యక్తులు బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళు వాళ్ళ పాపగారే సార్ అంటారు కదా, గతి మతి అని అంటారు కదా, మతి ఎట్లా ఉంటే గతి ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో వాళ్ళ మతి ఈరోజు మంచి ఇన్కమ్ లోకి వెళ్ళినా కూడా వాళ్ళ గతి మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యేది ఉంది కాబట్టి వాళ్ళు రాంగ్ డిసిజన్ తీసుకున్నారు. వాళ్ళని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా అదే ప్రాసెస్ లో ఉంటారు. సో ఇది చూస్తున్నాం, ఇక్కడ కాదు, టోటల్ గా జరిగేది మొత్తం ఇదే. సో మస్తు కంపెనీలు అట్రాక్షన్ చేస్తుండొచ్చు, కానీ లైఫ్ ఇయ్యలేవు. లైఫ్ ఇచ్చేది ఒకటి, మనము నమ్మింది వెస్టేజ్. ఇందులో మనం 100% పెద్ద స్థాయికి వెళ్తే వెళ్ళడం అయితే గ్యారంటీ. సో కాబట్టి మనము సీరియస్ గా ఇక్కడ నుంచి పనిచేసుకుందాము. సో